హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు సమాచారం అందరికీ షేర్ చేయండి భయ. ఐదో రోజు మన టాపిక్ వచ్చేసి మన తమ్ముడు సినిమా రివ్యూ భయ. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పచ్చు. అలాగే కేవలం మన నితిన్ అన్న వల్లనే సినిమా ఆడుతుంది అంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం భయ. నేను చూసిన సినిమాల వరకు అంటే నితిన్ గారి సినిమాల వరకు నాకు ద బెస్ట్ సినిమా అనిపించింది భయ. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా అనిపించింది. అసలు కసితో చేసినట్టు అనిపించింది భయ సినిమా మాత్రము. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఖచ్చితంగా మీరు సినిమా చూడండి తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలో భారీగా అయితే యాక్ట్ చేశాడు భయ. ఆయనైతే నేను ప్రతి మూమెంట్ కూడా నాకు గుర్తుండిపోయేలా చేశాడని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి పర్టికులర్గా సినిమా స్టోరీ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు రొటీన్ స్టోరీ భయ. అసలు అంటే చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోవడము, వాళ్ళ అమ్మ చనిపోయిన కాడి నుంచి వాళ్ళ అక్కే అమ్మలాగా చూసుకోవడము, తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్న ఎడబాటు రావడము, అలాగే వాళ్ళ అక్కకి ఒక సమస్య రావడం, వాళ్ళ అక్క సమస్య నుంచి వాళ్ళ కూతురికి ఒక సమస్య రావడము, ఆ సమస్యని హీరో ఎలా పరిష్కరించాడు అనేది సినిమా స్టోరీ భయ్య. ఇందులో ఎలాంటి లొకేషన్లు ఎంచుకున్నారు, ఎలాగా అంటే ఈ మూవీని ఎలా చేశారు అనేదే పాయింట్ భయ్య. నాకు అది ఎక్సలెంట్గా అనిపించింది. నేను ఏదో అనుకున్నా కానీ మేకింగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. నాకు చాలా కొత్తగా కూడా అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. మేకింగ్ మాత్రము నాకు నిజంగా సూపర్ అనిపించింది. నా నితిన్ అన్న యాక్టింగ్ కావచ్చు, అలాగే మన హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు. హీరోయిన్ కంటే ఒక అమ్మాయి ఉంటుంది భయ్య, ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే నాకు పీక్స్ అనిపించింది. నేను సినిమా మొత్తంలో వాళ్ళ క్యారెక్టర్లు గుర్తుపెట్టుకున్నట్టుగా నాకు ఎవరి క్యారెక్టర్లు గుర్తులేవు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది భయ్య. ఇంకా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు దుమ్ము దులిపేశారని చెప్పొచ్చు భయ్య. చాలా సీన్లకు అయితే చాలా ఎమోషనల్ అయిపోతాము. అలాగే పాటల విషయానికి వస్తే చాలా అంటే కొన్ని పాటలు మాత్రం రొటీన్గా ఉన్నాయి, కొన్ని పాటలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు భయ్య. నాకు చాలా బాగా అనిపించింది విషయం ఏంటి అంటే అసలు నితిన్ గారు ఇలాంటి క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చేయడమే నాకు బాగా అనిపించింది భయ్య. చాలా అద్భుతంగా చేశాడు. నేను ఎన్నిసార్లైనా చెప్తాను ఆయన గురించి, అంత బాగా చేశాడని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. ఇంకా ఈ సినిమాలో పర్టికులర్ మైనస్ ఏమంటే నాకు తెలిసినంత వరకు క్లైమాక్స్ భయ్య. నేను ఏదో ఊహించుకున్నాను కానీ అక్కడ ఏది లేదని చెప్పొచ్చు. ఇంకా ఇంటర్వల్ బ్యాక్గ్రాఫ్ అయితే బాగుంటుంది భయ్య క్లైమాక్స్ కంటే. క్లైమాక్స్లో ఏదో మిస్ అవుతుంది భయ్య. అంటే మొత్తం సినిమా మొత్తం అయిపోతుంది, అసలు ఎందుకు చేశారు ఇదంతా అన్న టైప్లో అయిపోతుంది భయ్య.